హాయ్ అండి. ఈరోజు మనం మటన్ కుర్మా చేసుకుందాము. ఈజీ పద్ధతిలో మటన్ కుర్మా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కుర్మా. ఇది పులావ్లోకి చాలా బాగుంటుంది. ఈరోజు మటన్ కుర్మా ఈజీ పద్ధతిలో చాలా ఈజీగా నేర్చుకుందాం. ముందుగా అరకిలో మటన్ తీసుకొచ్చుకుందామండి. ముందుగా అరకిలో మటన్ తెచ్చి దాన్ని శుభ్రంగా కడుక్కుందాం. దానిలోకి 4 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు ముందుగా నీళ్ళలో వేసుకొని ఉంచుకుంటే మటన్ కడిగేలోపు అవి పీల్ చేయటం ఈజీగా వస్తుంది. ఇప్పుడు మటన్ శుభ్రంగా కడుక్కుందాం. 4 or 5 times కడగాలి. కడిగి దాంట్లో 2 స్పూన్స్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం, హాఫ్ కప్పు పెరుగు వేసి కలిపి మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్ని టేబుల్ స్పూన్స్ అండి, చిన్న స్పూన్స్. ఉప్పు, పసుపు, కారం, హాఫ్ కప్పు పెరుగు కలిపి అలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా కోసుకొని కంపల్సరీ గ్రైండ్ చేసుకోవాలి. కుర్మాకి ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి నేను పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాను కనుక అది చేయట్లేదు. లేకపోతే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా దీనిలో వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం, మిక్సీ చేసుకొని. ఇప్పుడు బాండీ పెట్టుకొని దానిలో నూనె వేసుకున్నాం. 4 స్పూన్స్ నూనె, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు. నేనైతే వీటిని రుబ్బనండి, దీంట్లోనే నూనెలోనే వేస్తా, మంచి ఫ్లేవర్ వస్తుందని. వేగాయండి. బాగా వేగినాక ఇందాక ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఈ బాండీలో వేసుకొని వేపుదాం. ఇదిగోండి, కొంచెం వేగినాక ఈ ఉల్లిపాయ పేస్ట్కి ఇందా చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ వేసి హాఫ్ వేసా, రుబ్బుకొని ఉంచుకున్నాను కదా అది వేసేసా. మామూలుగా అయితే ఇందులో వేసేసుకొని రుబ్బుకోవచ్చు అల్లం వెల్లుల్లి. ఇప్పుడు దీన్ని వేపిద్దాం. దీంట్లో సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకుందాం. ఇందాక మటన్కి సరిపడా వేసా అది. ఇప్పుడు దీనిలోకి ఉప్పు చిన్న స్పూన్తో స్పూన్ వేసాను, ఉప్పు హాఫ్ స్పూను పసుపు వేసాను, 2 స్పూన్స్ కారం. ఇది మసాలా కారం అయ్యేసరికి కొంచెం రంగు తక్కువగా ఉంది. ఇది మంచి వాసన వచ్చే వరకు వేసుకోవాలండి. వేగిందా లేదా అని తెలియటం మనకి వాసన బట్టే తెలిసిపోతుంది. ఏదైనా మంచి స్మెల్ వచ్చింది అంటే అది మంచిగా తయారైనట్టే. చూడండి, వేగితే నూనె వదులుతుంది అన్నమాట. అందులోంచి బుడగలుగా నూనె బయటకు వస్తుంది. ఇంకా 2 minutes ఉంటే వేగినట్టే. వేగినండి. ఇప్పుడు దీంట్లో కింద మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న మటన్ వేస్తున్నా. ఇది కలర్ఫుల్గా ఉండాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటారండి అందరూ. నేను హెల్త్కి అంత మంచిది కాదని ఫుడ్ కలర్ అయితే వేయట్లా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కలరు అంత రెడ్గా లేకపోయినా టేస్ట్ అద్దరిపోయింది. చాలామంది ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు.
చాలా పద్ధతి కంటే ఈజీగా ఉంటుంది. సేమ్ మటన్ కుర్మా టేస్టే ఉంటుంది. ఇది పులావ్లోకి చాలా బాగుంటుంది. ఇంకా బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. అన్నంలో అయినా బాగుంటుంది, చపాతీలో అయినా బాగుంటుంది. ఆ మసాలా పేస్ట్ అంతా ముక్కలు పట్టేలాగా ఉంచి ఇప్పుడు వాటర్ పోసుకున్నా. వాటర్ పోసాం కదా, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాం. కుక్కర్ మీద పెట్టేసి 6 విజిల్స్, కరెక్ట్గా 6 విజిల్స్ వస్తే ఉడికిపోతుంది. 6వ విజిల్ ఇది. వెయిట్ అంతా పోయినాక మూత తీసా. చూడండి, ఆల్రెడీ ఉడికిపోయింది. ఇంకా దీంట్లోకి మనం కొత్తిమీర, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసుకుందాం. స్టవ్ ఒక్కసారి వెలిగిద్దాం. చూసారుగా, సేమ్ కుర్మా లాగా గుజ్జు అంతా వచ్చేసింది. స్టవ్ వెలిగించేసి 2 మినిట్స్లో అయిపోతుంది. ఇక కొత్తిమీర, ధనియాల పొడి వేస్తుంది. చపాతీలోకి కూడా సూపర్ ఉంటుంది. బగారా రైస్లోకి కూడా బాగుంటుంది. ఎంత ఈజీగాను అనమాట. ఇది సేమ్ హోటల్లో తిన్న మటన్ కుర్మా టేస్టే ఉంటుంది. టూ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసా. ఇది కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి కొంచెం వేద్దాం, అంతే, చాలు. అయిపోయిందండి, మటన్ కుర్మా రెడీ అయిపోయింది. వేడి అన్నంలో అయినా, బగారా రైస్లో అయినా, పులావ్లో అయినా, చపాతీలో అయినా సూపర్గా ఉంటుంది. కలర్ ఇష్టంగా ఉండాలంటే కొంచెం ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, అప్పుడు ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. రెడీ. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.